ఎండలు మండేటప్పుడు చల్లని బీరు తాగి రిలాక్స్ అవుతుంటారు చాలామంది. ఎండల్లో బీరు తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్ తగ్గించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయితే బీరు తాగితే వేసవిలో రిలీఫ్గా ఉంటుందని మందుబాబులు ఫుల్గా బీరు లాగిస్తే మాత్రం డీహైడ్రేషన్తో తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీరుతో పాటు ఆల్కహాల్ డ్రింక్ ఏది తీసుకున్నా శరీరంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే తరచూ యూరిన్ పాస్ చేయడం జరుగుతుందని, తద్వారా డీహైడ్రేషన్ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది బీరు తాగుతుంటారు. అలా తాగి నీటిని కోల్పోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవైపు ఈ ఎండలతో చెమట రూపంలో నీరు బయటకు వచ్చేస్తుంది. ఇక బీరు తాగితే మాత్రం డీహైడ్రేషన్ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో ఎండాకాలంలో బీరే కాదు, ఆల్కహాల్ తీసుకునే ముందు ఓసారి ఆలోచించండి. అతిగా బిర్యానీ తిన్నా కూడా లివర్ ప్రాబ్లమ్స్ అంటే కాలేయ సమస్యలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా ఏం తిన్నా అజీర్తి ఖాయమే. ఇది గుర్తెరిగి తింటేనే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తది కనుక్కున్నారు. వారానికోసారే కదా అని పూటుగా చికెన్, మటన్, బిర్యానీ లాగిస్తే చాలా ఇబ్బంది అంటున్నారు. కాలేయ సమస్యలకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఒక్కటే కారణం కాదని, అదే పనిగా చికెన్, మటన్ బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. మద్యం సేవించే అలవాటు లేకున్నా బిర్యానీ తినే అలవాటున్న వారిలో కాలేయ సమస్యలు ప్రతి ఏడాది 30-35% వరకు పెరుగుతున్నాయని పరిశోధనలో తేలింది. కూల్ డ్రింక్స్ సేవిస్తూ బిర్యానీ తింటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువట. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడం, ఛాతీ నొప్పి, నీరసం వంటి లక్షణాలే కాలేయ వ్యాధులకు సిమ్టమ్స్ అని చెబుతున్నారు. బిర్యానీ తయారీలో వాడే వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని మాంసాహారాన్ని వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి మీకు చికెన్, మటన్ బిర్యానీలు తినాలనిపిస్తే ఇంట్లోనే వండుకుని హాయిగా తినడం బెటర్. స్మార్ట్ ఫోన్తో ఎక్కువగా ఆడే పిల్లల్లో మెల్లకన్ను వస్తుందా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా అతిగా చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. కానీ సైంటిఫిక్గా రుజువు చేశారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడే 5 ఏళ్లలోపు పిల్లల్లో మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియాలోని చొన్నాయ్ వర్సిటీ వైద్యుల బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో ఏకధాటిగా అరగంట పాటు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ను చూస్తూ గడిపే పిల్లలకు మెల్లకన్ను వస్తున్నట్లు తేల్చేశారు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి కనుపాపలు పైకి, కిందకు, పక్కకు మారే ప్రమాదం ఎక్కువట. స్మార్ట్ ఫోన్ను 2 నెలలుగా వాడని 12 మందిలో 9 మంది పిల్లల చూపు బాగా మెరుగుపడిందని వాళ్ళు చెప్పారు.